కృష్ణా జిల్లా గన్నవరంలో సంక్రాంతి సంబరాలు సందడిగా సాగాయి. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రైతుల సంబరాల్లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. సాంప్రదాయ కోడి పందాలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆవులందాల పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మార్కెట్ యార్డ్ చైర్మన్ నరసింహారావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై పెట్టి కేసులు మాఫీ చేయిస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. తర్వాత లోకేష్ బాబుతో పాదయాత్ర చేస్తున్నప్పుడు నా మీద అటెంటివ్ మర్డర్ కేసులు పెడితే పాస్పోర్ట్ లేక 4 నెలల నుంచి అమెరికా వెళ్ళిన పరిస్థితి. నా కేసుల్ని 54 మంది బాపులపాటు మండలంలో ముఖ్యంగా రైతు సోదరులే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాళ్ళందరినీ కేసులు ఎరికిస్తే వాళ్ళందరూ పారిపోయి 52 రోజులు 53 రోజులు పారిపోయిన పరిస్థితి. వాళ్ళకి బెయిల్ వేసినాక నేను బెయిల్ వేసుకున్నా తప్ప వాళ్ళకి బెయిల్ రాకుండా నేను బెయిల్ వేసుకోవాలా? నాయకత్వం అంటే అలా ఉండాలి తప్ప మనం పారిపోయి మనం బెయిల్ వేసుకుని తర్వాత కార్యకర్తలు చూసే రాయకుండా నేను కాదు. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి ఎన్ని అక్రమ కేసులు ఉన్నాయో తెలుగుదేశమే కాదు, జనసేన కానీ బీజేపీ ఈ కార్యకర్తల మీద అక్రమ కేసులు ఉన్నాయని మేము చూస్తున్నాం. ఆ రోజు నాగముత్తు గారిని మదురై చీఫ్ జస్టిస్ చేసి